హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే కాస్టింగ్ కోచ్ అనేది వ్యక్తిగత సంబంధం అని, అలాగే సినీ ఇండస్ట్రీకి దీంతో సంబంధం లేదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా గట్టిగానే స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా చిరంజీవి గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారమ్మా, చెడు చెవిలో చెప్పాలి, మంచి ఓపెన్గా చెప్పాలని చాలా సందర్భాలు చెప్పాడు. అసలు ఆయన మీద ఎన్ని రూమర్స్ వస్తుంటాయి, ఎన్ని ఎలిగేషన్స్ వస్తుంటాయి, ఎంతమంది తిట్టుకుంటుంటారు, ఏమైనా స్పందిస్తాడా? ఏమైనా అంటాడా? ఆయన స్టేచర్కి, ఆయన రేంజ్కి చిటికేస్తే ఫ్యాన్సే చాలు, ఆయన ఏం అనక్కర్లే కదా. కానీ అటువంటి వ్యక్తి ఎంతో హుందాగా ఇప్పుడు ఆ కాస్టింగ్ కోచ్ కూడా అమ్మా లేవు అని అన్ను ఉన్నాయి. అది వ్యక్తిగతమే, అవును, మనిషి బట్టే, అవును, మనిషి బట్టే ఏదైనా సరే. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారమ్మా, 10 మందిలో ఒక అమ్మాయి పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది, బట్ ఆ అమ్మాయికి అందం లేదు. ఇంకో అమ్మాయి అందంగా ఉంది, పెర్ఫార్మెన్స్ లేదు. అలాంటి సందర్భాల్లో కొంతమంది ప్రతి రంగంలో ఉన్నారు, ఒక్క సినిమా ఇండస్ట్రీని అనట్లేదు. ఈ విషయంలో దాన్ని ఏమంటారు, హాస్పిటల్స్లో కూడా నర్సు హాస్పిటల్స్ అవి కూడా నేను చాలా సందర్భంలో విన్నాను. అంటే ఐఎమ్ సారీ టు సే, నెక్స్ట్ లేబర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా నేను ఎక్కువగా విన్నాను. కానీ ఇది ఇండస్ట్రీ ఎందుకు పేరుకు వస్తుంది? ఎవరు వ్యక్తిగతం లేదు, నాకు అలాంటివి నచ్చవు అంతే. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళకు ఎప్పుడో బ్రేక్ వస్తుంది, అప్పుడే చేస్తావు క్యారెక్టర్లు. నీకంటూ ఒక పాత్ర క్రియేట్ చేయబడి ఉంటే అలా జెన్యున్గా వెళ్ళి లేదు సార్ నేను అలాంటివి చేయము అనుకుంటూ అలా చేసుకున్న వాళ్ళు చాలామంది లేరా? వెనకబడిపోయిన వాళ్ళు లేరా? మేబీ కొంతమంది వచ్చారంటే అలాగనే వచ్చిన వాళ్ళందరూ అట్లా కాస్టింగ్ కోచ్ వచ్చారని అనుకోవద్దు, అది చాలా తప్పు. అది అంటే మనకి ఎదురైన అనుభవం ఏదైతే ఉందో అదే ప్రపంచం అంతా అనుకోవడం తప్పు. జరుగుండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ ఆమెకి ఎదురైన అనుభవం ప్రకారమే అందరికీ అదే జరిగింది అనుకోవడం చాలా తప్పు. ఒక్కొక్క సందర్భంలో చాలా ఫ్రీగా వెళ్ళిపోతుండే. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామినేషన్ 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఒక్కొక్క సంవత్సరం ఆ మంచి పర్సంటేజ్తో పాస్ అవుతారు. ఆ ఇయర్ పేపర్ ఈజీగా ఉందో, లేకపోతే ఆ ఇయర్లో తెలివైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో అవుతుంటుంది. ఒక్కొక్క సంవత్సరం చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. పేపర్ చాలా టఫ్గా ఉందిరా అంటే ఎవ్రీ ఇయర్ టఫ్గా ఉన్నట్టేనా? ఎవ్రీ ఇయర్ మొద్దులే ఉన్నట్టేనా? తెలివైన వాళ్ళు ఉండరా కదా. కాబట్టి మనం చూసే దృక్కోణం ఏదవుతుందో అదే ప్రపంచాన్ని అంతటికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ చిరంజీవి గారు ఒక న్యూట్రలైజ్ చేసి చెప్పారు, అంతేగాని చిరంజీవి గారు ఆ టైంలో లేకపోయి ఉండేచ్చేమో, ఆ టైంలోనే ఇంకెక్కువ ఉన్నాయేమో ఎవరికి తెలుసు. మీడియా, సోషల్ మీడియా లేవు కాబట్టి ఇప్పుడే ఇంక తక్కువ ఉన్నాయేమో, లేదా ఇప్పుడే ఆడవాళ్ళు కొంచెం తెలివిగా మీరేరేమో, ఇప్పుడే ఆడవాళ్ళు కొంచెం నిర్భయ లాంటి చట్టాల వల్ల ధైర్యంగా ముందుకెళ్తున్నారేమో. మరి అలా ఎందుకు మాట్లాడలేదు ఈవిడ? ఏదో ఆయన మాట్లాడాడు, నేను వార్తల్లో ఉండాలి అని మాట్లాడడం కాకపోతే ప్రతి దగ్గర ప్రతి రంగంలో కూడా ఉన్నాయి. కొన్నిసార్లు బయటకు వస్తాయి, కొన్నిసార్లు బయటకు రావు. బట్ అంత పర్సంటేజ్ ఉండదు, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఆ తక్కువ పర్సంటేజ్ కూడా ఏంటంటే మనీ కోసమో అవసరం కోసమో ఎవరో ఒకరు ఇదవుతారు, కానీ అందరినీ అలాగ ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు హీరోయిన్స్లో కూడా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉండి, ఎంతమందికి ఇప్పుడు సౌందర్య లాంటి వాళ్ళు ఉన్నారండి. ఆవిడ ఒక ప్రొడ్యూసర్ కూతురు, ఆమె స్టార్ అవ్వలేదా? ప్రొడ్యూసర్ కూతురు అవడం వల్లే వచ్చేసిందా? కాదు, ఆమెలో కూడా టాలెంట్ ఉంది. ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు, ఈ రోజుకి సావిత్రి గారు అబ్బా మహానటి అనుకుంటాం. మరి ఎట్లా? అలాగని అందరికీ అది మీకేదైతే ఎదురైందో అనుభవం అదే అందరికీ ఒకే గాడిని కట్టేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ చిరంజీవి లాంటి స్టేషన్ని ఆయన ఏదో కామెంట్ చేసినప్పుడు ఇప్పుడైనా కాసే వదిలేయచ్చు కదా. ఇప్పుడు కూడా కామెంట్ చేసి అలా ఆయన చూశారు, ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంతమ్మా? ఆయన అనుభవ పాటు ఉందా నీ వయసు? నువ్వు ఆయన విమర్శించేస్తావంటే, ఆయన వ్యాఖ్యల్ని కౌంటర్ అటాక్ ఇస్తావంటే కోరి తెచ్చుకోవడం అంటే మేబీ ఇదొక రకమైన పబ్లిసిటీ ఏమో. స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఇంకా నా గురించి అందరూ మాట్లాడుతుంటారు, నాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారేమో. సో అటువంటి వాళ్ళందరూ ఇలాగ మాట్లాడదు. దానికి వాళ్ళు పెట్టుకునే పేరు ఏంటంటే బ్రేవ్ లేడీస్, మేము ఎవరికి భయపడమని పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, ఓహో చిరంజీవి గారు లాంటి పెద్ద తలకాయ కామెంట్స్ని కామెంట్ చేస్తే మనకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళే ఉంటారని నా అభిప్రాయం. ఇదొక రకంగా ఫేమస్ కి ఒక డ్రామా లాంటిది అనుకోవచ్చు. మేబీ. థ్యాంక్ యూ సార్.